సో వీటిని కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే బేసిక్ లో మనకు సో కంట్రోల్ తో సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు బేసిక్ కలర్ కరెక్షన్ లో సో ఓల్డ్ వర్షన్స్ లో మనకి ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్స్ ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఇవన్నీ ఉన్నాయి. సో దీనికి ఇవన్నీ ఆప్షన్స్ ని ఒకటే ప్లేస్ లో మనకు ఫిల్టర్ లో కెమెరా ఫిల్టర్ అనేది అడ్వాన్స్ లెవెల్లో అన్ని ఆప్షన్స్ ఒక ప్లేస్ లోనే యాడ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, సో వైట్స్, క్లారిటీ ఇంప్రూవ్ చేసుకోనికి అండ్ కలర్ గ్రేడింగ్. సో కలర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కోసం అండ్ స్కిన్ స్మూతనింగ్ కోసం ఇక్కడే నాయిస్ రెడ్యూషన్ అండ్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కలర్స్ కూడా చేంజ్ చేసుకొని కూడా మనకు ఇక్కడే ఎఫెక్ట్స్ అనేది ఉంది మనకు కలర్ మిక్సర్ లో. సో గ్రీన్ కలర్ ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకు చేంజ్ చేసుకోనికి ఇక్కడే ఆప్షన్ అనేది యాడ్ చేశారు. ఫస్ట్ బేసిక్ కలర్ టూల్స్ అనేది చూడండి ఇక్కడ. సో దీనికోసం డార్క్ ఫోటోస్ ఉన్నాయి, కొన్ని షేర్ చేస్తాను మీకు. సో ఇలాంటి ఫొటోస్ ని మనకు హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో కంట్రోల్ జేతో డూప్లికేట్ అని చేసుకోండి. అండ్ మనకి ఏదైనా ఫిల్టర్ అప్లై చేసుకునేటప్పుడు దానికి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ లోనే ఉండాలి. సో ఇప్పుడు మీరు రాస్టరైజ్ చేసుకున్నా కానీ సో ఏదైనా టూల్స్ ని రాస్టరైజ్ చేసుకున్నా రైట్ క్లిక్ ఇచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ యాడింగ్ అనేది చేసుకోండి. సో ఫస్ట్ ఇమేజ్ లో అడ్జస్ట్మెంట్ లో సో బ్రైట్నెస్, సో ఏదైనా డార్క్ ఇమేజ్ ని కలర్ గ్రేడింగ్ అంటే మనకు సింపుల్, మనకి సో వాల్యూస్ ని డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది మనకు. సో ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుందో సో డిక్రీజ్ చేస్తుంటే మనకు ఇమేజ్ అనేది డార్క్నెస్ యాడ్ చేస్తుంది. సో బ్రైట్నెస్ ని డిక్రీజ్ చేసుకుంటే ఇమేజ్ లైట్ గా ఉన్న ఇమేజ్ ని డార్క్నెస్ చేసుకుంటది. అండ్ వాల్యూస్ ని చేంజ్ చేయడం ఫ్రంట్ కి అండ్ బ్యాక్ కి సో ఇలా చేంజెస్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కడైతే మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుందో డీటెయిల్స్ ఆ ఏరియాలోనే మీకు స్టాప్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ కూడా డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. సో డిక్రీజ్ చేస్తుంటే మనకు సో ఇంకా ఇమేజ్ అనేది సో నార్మల్ లో జీరోలో మనకు వాల్యూ ఉంటుంది. అండ్ డిక్రీజ్ చేస్తుంటే ఇంకా ఇమేజ్ అనేది లో క్లారిటీలోకి వెళ్ళిపోతుంది అండ్ లైట్నెస్ లోకి వెళ్ళిపోతుంది. సో మనకు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా అనిపించాలనుకున్నప్పుడు మనకు కాంట్రాస్ట్ ని ఇంక్రీజ్ చేస్తుంటే మనకు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు సో బేస్డ్ ఆన్ ఫోటో ఉంటుంది. ఇది ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క టైప్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది లో లైటింగ్ లో ఉంది కాబట్టి మనకు ఇంక్రీజ్ అనేది చేస్తుంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రివ్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇమేజ్ ని డార్క్ ఇమేజ్ ని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే అండ్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంటేనే మనకి ఇక్కడ ఫిల్టర్స్ అనేది యాడ్ అవుతుంది. డబుల్ క్లిక్ చేసుకొని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇమేజ్ లో అడ్జస్ట్మెంట్ లో లెవెల్స్ ఉంది. సో లెవెల్స్ కూడా మనకు సేమ్ గానే వర్క్ అవుతుంది. సో ఏదైనా ఇమేజ్ ని సో లెవెల్స్ సో వీటికి కూడా షార్ట్ కట్ ఉంటుంది. సో దీనికన్నా మీరు అడ్వాన్స్ లెవెల్లో క్రియేట్ అనేది చేయండి. జస్ట్ ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ అనేది చేసుకోండి అంతే. సో లెవెల్స్ కూడా సేమ్ మనకు. సో ఏదైనా ఇమేజ్ ని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ని సో లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ చేసుకుంటే ఇమేజ్ ని మిడిల్ లో ఉన్నది హైలైట్స్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. సో ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తే బ్రైట్నెస్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ ఉన్న కార్నర్స్. అండ్ స్టార్టింగ్ లో ఉన్న పాయింట్ ని మూవ్మెంట్ చేసుకుంటే కాంట్రాస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో సేమ్ మనకు ఇందాక బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, సేమ్ అందులో ఎలా అయితే వర్క్ ఉందో సో వీటిలో ప్రతి దాంట్లో సేమ్ మనకు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసుకొని ఉంటుంది మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మిడిల్ లో ఉన్న టూల్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తే బ్రైట్నెస్ యాడ్ అవుతుంది అండ్ బ్యాక్ కి మూవ్మెంట్ చేస్తుంటే థిక్నెస్ అండ్ డార్క్నెస్ తో పాటు కాంట్రాస్ట్ కూడా యాడింగ్ అవుతుంది. సో కాంట్రాస్ట్ అంటే మనకి ఇక్కడ లైటింగ్ ఏదైతే ఉందో సో ఇలా బ్యాక్గ్రౌండ్ లో మనకి ఎక్కువ లైటింగ్ అనేది ఉంది కదా, సో ఆ లైటింగ్ డిక్రీజ్ చేసేసి క్లారిటీ అనేది డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో దీనికన్నా మీరు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ టూల్స్ కూడా మీరు యూజింగ్ అని చేసుకోవచ్చు బేసిక్ కలర్ గ్రేడింగ్ లో. సో రైట్ క్లిక్ ఇచ్చేసి క్లియర్ స్మార్ట్ ఫిల్టర్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు అడ్జస్ట్మెంట్ లో కర్వ్స్ కూడా సేమ్. సో ఇక్కడ మనకి ఏదైతే లైన్ పాయింట్ ఉందో ఆ లైన్ పాయింట్ ని డౌన్ కు మూవ్మెంట్ చేస్తే డార్క్ అండ్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోనికి టాప్ కి మూవ్మెంట్ చేసుకుంటే ఇమేజ్ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది.
ఇలా మిడిల్ లో ఉన్న క్లిక్ ని, సో దీంతో కూడా మీరు ఏదైనా ఇమేజ్ ని, లైట్ గా ఉన్న ఇమేజ్ ని డార్క్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే, సో ఇక్కడ మిడిల్ లో ఉన్న లైన్ ని క్లిక్ చేసేసి డౌన్ కి మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది, డార్క్నెస్ యాడ్ అవుతుంది ఇమేజ్. అండ్ ఈ ఎక్స్పోజర్ కూడా సేమ్, మనకు ఏదైనా ఇమేజ్ ని బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోజర్ అండ్ డౌన్ కి చేస్తే డార్క్నెస్. జస్ట్ వాల్యూస్ ని మనకు అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆఫ్ సైడ్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే మనకు లైటింగ్, లో లైటింగ్ ఎఫెక్ట్ ఉందో, సో దాన్ని థిక్నెస్ లోకి ఆఫ్ సైడ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఫ్రంట్ కి మూవ్మెంట్ చేసుకుంటే ఇంకా కాంట్రాస్ట్ అనేది ఎక్కువ హైలైట్ అయినప్పుడు మనకు ఫేస్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న డీటెయిల్స్ కంప్లీట్ గా లైట్ నుంచి వెళ్ళి క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి ఇక్కడ ఉన్న ఫేస్ ని. సో క్లిక్ ఆన్ ఓకే. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా చెక్ అనేది చేసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఉన్న టూల్స్ కన్నా జస్ట్ ఇక్కడ ఒకసారి ఒక్కొక్క టూల్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వైబ్రెన్స్ అండ్ హ్యూ అండ్ సాచురేషన్స్ ఉంది కదా, హ్యూ అండ్ సాచురేషన్ మనకు ఫర్దర్ గా ఉంటుంది. ఏదైనా ఒక డ్రెస్ కలర్స్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్స్ ని చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఉంది. అండ్ హ్యూ అండ్ సాచురేషన్ ప్రతి, సో ఇక్కడ ఉన్న టూల్స్ ఏదైతే ఉందో ఇమేజ్ లోకి వెళ్తే మనకు అడ్జస్ట్మెంట్ లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, లెవెల్స్ ఇవన్నీ టూల్స్ ఉన్నాయి కదా. సో మనకు లేయర్ విండోలో కూడా ఇక్కడ టూల్స్ అనేది ఉంటుంది మనకు. సో ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ యూజ్ చేసుకొని మనకు ఆల్రెడీ ఇక్కడ 2 కలర్స్ తోటి మీరు బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేశారు కదా. సో దీన్ని కలర్స్ లోకి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు, సో ఎవ్రీ టైం దీన్ని కంట్రోల్ చేతితో కాపీ చేసుకొని కలర్స్ అనేది చేంజ్ చేస్తారు కదా ఎస్టర్డే క్లాస్ లో. సో ఇలా కలర్ చేంజ్, సో ఇంకొక డార్క్ కలర్ అండ్ డబుల్ క్లిక్ తో సేమ్ కలర్ ని చూజ్ చేసుకొని మళ్ళీ లైట్ కలర్ ఇలా యాడ్ చేస్తారు కదా. సో దానికన్నా అడ్వాన్స్ గా మనకు వన్ సింగిల్ కలర్ తోటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇమేజ్ లో అడ్జస్ట్మెంట్ లేయర్ లో హ్యూ అండ్ సాచురేషన్ ఉంది కదా. సో లేయర్ పైన ఇక్కడ సాలిడ్ కలర్ లేయర్ డౌన్ లో మనకు గ్రేడియంట్ అండ్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. సో ఏదైనా ఇమేజ్ ని బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ కూడా ఇక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్స్ కూడా ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ లో మనకు హ్యూ అండ్ సాచురేషన్ ఉంది కదా. సో వన్స్ క్లిక్ చేస్తే మనకు ఒక ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రాపర్టీస్ లో మనకు ఒక ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ డబుల్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ మనకి ఏదైతే విండో అవుతుందో దానికి చేంజెస్ కి ఆర్ లెవెల్స్ అయినా, సో డబుల్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. లేదంటే డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా ఓపెన్ చేసినప్పుడే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ లో ఓపెన్ అవుతుంది. సో డబుల్ క్లిక్, సో ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ ఉంది కదా ప్రాపర్టీస్ లో. సో మనకు సింగిల్ క్లిక్ తోటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది అన్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో జస్ట్ ఇక్కడ ఉన్న హ్యూ బటన్ ని మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా సింగిల్ క్లిక్ తోటే మనకు మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేస్తూ సేవింగ్ అని చేసుకోవచ్చు. సో ఇది 1 బ్యాక్గ్రౌండ్, 2 బ్యాక్గ్రౌండ్ అండ్ 3 అండ్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్, సో ఎల్లో, గ్రీన్. సో ఇలా చేంజెస్ అనేది చేసుకోవచ్చు వన్ సింగిల్ క్లిక్ తోటి మీరు. సో విత్ సేమ్ గ్లో ఎఫెక్ట్స్ తో పాటు మీకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్లో ఎఫెక్ట్ అండ్ డార్క్ కలర్ ఎఫెక్ట్ రెండు చేంజ్ అవుతాయి. సో ఇంకా మీరు లైట్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ ని డార్క్ లా చేసుకోవాలనుకున్నప్పుడు, సో ఇక్కడ మనకు లైట్నెస్ ఉంది కదా. సో లైట్నెస్ ని ఫ్రంట్ కి మూవ్మెంట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడు మనకు లైట్ గా ఉంటే మనకు ఎక్కువ హైలైట్ అనేది అవ్వదు పర్సన్, ఆబ్జెక్ట్లు అండ్ టెక్స్ట్ కూడా ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు. సో లైట్నెస్ ని డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అండ్ సాచురేషన్ ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ కి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ కలర్స్ అనేది గ్లో కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో దానికోసం ఇలా క్రియేట్ చేసుకున్న సరిపోతుంది. లేదంటే హ్యూ అండ్ సాచురేషన్ చూజ్ చేసుకునేటప్పుడే బ్యాక్గ్రౌండ్ అండ్ గ్లో ఎఫెక్ట్ ఏదైనా ఒక సింగిల్ కలర్ తోటి యాడ్ చేసిన తర్వాత, సో దానిపైన మీకు హ్యూ అండ్ సాచురేషన్ ఉండాలి. సో వేరే, సో ఇక్కడ డౌన్ లో యాడ్ అయిపోయినా కానీ పైకి మూవ్మెంట్ అని చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసినప్పుడు మీకు, సో దీన్ని మూవ్మెంట్ చేస్తుంటే సో గ్లో ఎఫెక్ట్ అనేది మూవ్మెంట్ అవ్వట్లేదు కలర్.
సో దానికోసం మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు గ్లో అండ్ బ్యాక్గ్రౌండ్ పైన యాడ్ చేసుకొని ఇలా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా సింగిల్ కలర్ గా కాకుండా మనకు సో ఏదైనా డ్రెస్ రిలేటెడ్ కలర్స్ ఉన్నా కానీ ఈ వే అండ్ సాచురేషన్స్ తో మనకు బేసిక్ లెవెల్లో కలర్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో ఏదైనా డార్క్ కలర్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ని డ్రెస్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సెలెక్షన్ చేసుకొని సో ఇలా ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని సో ఫస్ట్ మనకు పెన్ టూల్ ఆర్ సెలెక్షన్ టూల్ దేనితోటైనా మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వరకు సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో ఇఫ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే సెలెక్ట్ సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ వరకే సెలెక్షన్ అయింది కదా, దీనికి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ ఆర్ ఇక్కడ నుండి సాలిడ్ కలర్ నుంచి వెళ్ళినా చూజ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ హ్యూ అండ్ సాచురేషన్స్. ఇలా బేసిక్ లెవెల్లో మనకు డ్రెస్ కలర్స్ ని చేంజింగ్ అనేది చేసుకోనికి మనకు ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో తర్వాత మనకి ఇక్కడ మాస్క్ రిలేటెడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్స్. సో ఇక్కడ మాస్కింగ్ అనేది యాడ్ అయిపోయింది. సో డ్రెస్ కలర్ చేంజ్ చేసుకొని ఎక్కడైతే మనకు ఫేస్ ఏరియా ఉందో ఆ ఫేస్ ఏరియా వరకు మనకు మాస్కింగ్ లో రిమూవ్ అనేది చేసుకోవచ్చు అండ్ డార్క్నెస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ సాచురేషన్స్ కలర్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాస్క్ యాడ్ అయిపోయింది కాబట్టి ఫిల్టర్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే బ్రష్ టూల్ ని సెలెక్షన్ చేసుకొని ఇలా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇది యూ అండ్ సాచురేషన్స్ తోటి యూజింగ్ అనేది అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ ని కూడా మనకు సింగిల్ కలర్స్ తోటి క్రియేట్ చేసుకోనికి అడ్వాన్స్ టూల్ లో మనకు ఇక్కడ కెమెరా ఫిల్టర్ ఉంది. ఓన్లీ పర్టికులర్ కలర్ వరకే సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ మీరు సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఓన్లీ ఈ డ్రెస్ వరకే మనకి పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్ గా సెలెక్షన్ అని అవుతుంది ఆ పెన్ టూల్ తోటి. సో ఇది కూడా ఒక ఇమేజ్ పైన. సో వీటికి సపరేట్ ఇమేజెస్ పంపిస్తాను, వాటికి ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇక్కడ ఉన్నవి బేసిక్వి. సో ఇక్కడ కూడా ఉంటాయి మీకు ఆటో కలర్ సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ లో ఉన్న టూల్స్ ఇవి. సో వీటికన్నా మీరు అడ్వాన్స్ లెవెల్లోనే ప్రాక్టీస్ అనేది చేయండి. సో కంట్రోల్ చేతో డూప్లికేట్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ డబుల్ క్లిక్ ఇస్తే రిమూవ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఏదైతే మనకు ఆల్రెడీ ఉన్న నేమ్ పైన ఇక్కడ వాట్సాప్ ఇమేజ్ అని ఉంది కదా, డబల్ క్లిక్. సో రీనేమ్ అడుగుతుంటారు మనకు ఆఫ్టర్. సో జస్ట్ ఒక కాపీ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోండి. అండ్ కలర్ గ్రేడింగ్ అప్లై చేసుకునేటప్పుడు మీరు తర్వాత చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఫిల్టర్ అయినా తర్వాత చేంజ్ చేసుకోవాలనుకుంటే సో దానికి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్నప్పుడే మీకు ఫిల్టర్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఫిల్టర్ లోకి వెళ్ళి కెమెరా ఫిల్టర్. సో అక్కడ మన మీరు ఏదైతే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ చూసారో సో ఇక్కడ ప్రతి ఆప్షన్ ఉంటుంది మనకు. సో ఇందులో ఫస్ట్ బేసిక్. సో దీనికి కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ప్లస్ సింబల్ తోటి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు బేసిక్ లో ఈ టెంపరేచర్ టింట్ అనేది మనకు వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తోటి ఫర్దర్ క్లాస్ చూద్దాం మనకు. సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో కలర్స్ అప్లై అయితే ఆ కలర్స్ ని డిక్రీజ్ చేసుకొని ఇవి ఉంటాయి మనకు. సో స్టార్టింగ్ మనకు బేసిక్ లో ఎక్స్పోజర్ అనేది. సో ఎక్స్పోజర్ అంటే మనకు బ్రైట్నెస్ సేమ్. సో ఎక్స్పోజర్ ని ఇంక్రీజ్ చేయండి. సో బ్రైట్నెస్ అనేది ఇమేజ్ కి యాడ్ అవుతుంది అండ్ డిక్రీజ్ చేస్తే డార్క్నెస్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలనుకున్నప్పుడు ఓన్లీ 1% లోపే యాడింగ్ అనేది చేసుకోండి.
సో ప్లస్ అంటే మనకు ఫ్రంట్ వాల్యూస్. సో ఎక్కువ యాడ్ చేస్తే మనకు ఇమేజ్ అనేది ఎక్కువ బ్రైట్నెస్ అండ్ హెయిర్ డీటెయిల్స్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో 1 బిలోనే ఉండాలి మనకి ఇది బ్రైట్నెస్. సో 1 యాడ్ చేసినా ఎక్కువ అవుతుంది. సో ఇలా ఆల్రెడీ బ్రైట్గా ఉన్న ఇమేజ్కి ఒక 0.30 ఆర్ 40. అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా. సో ఏదైనా ఉన్న క్లారిటీలో మనకు లైట్నెస్ ఎక్కువ ఉంటే ఈ కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంటే డిక్రీజ్ అనేది అవుతుంటుంది మనకు లైట్నెస్. సో ఇంక్రీజ్ చేస్తుంటే సో మైనస్లోకి వెళ్తుంటే ఇంకా లైట్నెస్ ఎక్కువ యాడ్ అవుతుంది. అండ్ ఇమేజ్ షార్ప్గా క్లియర్గా కనిపించాలనుకున్నప్పుడు ఈ కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది క్లారిటీగా అయిపోయింది. సో బేస్డ్ ఆన్ ఫోటో మనకు ఇది కంప్లీట్గా లో లైటింగ్లో ఉన్న ఫొటోస్ కాబట్టి ఇవి. సో వీటికి ఇంత ఇంక్రీజ్ చేస్తున్నాం. నార్మల్ ఫొటోస్కి అయితే మనకు ఒక 50 ఆర్ 12%, 20% ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జూమ్ చేసుకొని క్లోజప్లో యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో పైన వర్కింగ్ అనేది చేయండి. సో నెక్స్ట్ హైలైట్స్. సో ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైటింగ్ కలర్స్ ఎఫెక్ట్స్ని సో ఇంక్రీజ్. సో ఇక్కడ మనకు హైలైట్ ఏరియా కనిపిస్తుంది కదా. సో వైట్ ఏరియాస్ మనకు హైలైటెడ్ ఏరియాస్. సో ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంటే మనకు సో ఇక్కడ హెయిర్స్ దగ్గర మనకు లైటింగ్ ఎక్కువ ఉంది కదా. అండ్ ఫేస్ వరకు కూడా మనకు కంప్లీట్గా వైట్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. సో అది కాకుండా మనకు అండ్ డ్రెస్ కలర్స్ కూడా మీకు థిక్నెస్ అండ్ డార్క్నెస్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇంకా హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు ఫేస్ రిలేటెడ్ లైట్ ఎక్కడైతే పడుతుందో ఆ ఏరియాస్ హైలైట్ అవ్వాలనుకుంటే ఈ హైలైట్స్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. సో లిటిల్ బిట్ ఇంక్రీజ్ 10%, 10 to 15%. ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంటే మనకు ఫేస్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షాడోస్. సో ఇఫ్ మీకు వేరే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్స్లో షాడోస్ ఉంటే ఆ షాడోస్ని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ షాడోస్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఓన్లీ పర్టికులర్ ఏరియాస్ వరకు కూడా మనకు చేంజ్ అనేది చేసుకోవచ్చు. షాడోస్ కూడా సో లిటిల్ బిట్ ఎక్కడైతే మనకు లైటింగ్ ఎఫెక్ట్స్ నుంచి డార్క్ ఫొటోస్లో షాడోస్ ఎక్కువ ఉంటాయి ఈ షాడోస్ని కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే వైట్ ఏరియాస్ని మనకు కంప్లీట్గా వైట్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ వైట్స్ అనేది ఉంది కదా. సో డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్. సో ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా బ్రైట్నెస్ ఎక్కువ. ఏదైతే వైట్గా ఉంటుందో ఆ ఏరియానే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటుంది. సో లిటిల్ బిట్ 5 to 10%. సో ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంటే మనకు ఇమేజ్ అంతా ఎక్కువ బ్రైట్నెస్ అవుతుంది. సో అలా కాకుండా సో మీడియం పర్సెంట్. అండ్ ఈ బ్లాక్నెస్ ఎక్కడైతే మనకు సో వైట్ ఏరియాస్ని వైట్ చేయడానికి వైట్స్ అండ్ బ్లాక్ ఏరియాస్ని బ్లాక్గా యాడ్ చేసుకోనికి ఆల్రెడీ ఇక్కడ హెయిర్స్ అండ్ కొన్ని డీటెయిల్స్ బ్యాక్గ్రౌండ్లో అండ్ హెయిర్ రిలేటెడ్ మనకు సో ఎక్కువ లైటింగ్ అనేది యాడింగ్ అయిపోయింది. సో దాన్ని డార్క్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ బ్లాక్ని డిక్రీజ్ చేస్తుంటే మనకు హెయిర్లో అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైతే డార్క్నెస్ ఉందో ఆ డార్క్ ఏరియాస్ బ్లాక్స్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్కి మూవ్మెంట్ చేస్తే ఇంకా లైట్నెస్ వైట్గా ఎక్కువ యాడ్ అవుతుంది. సో దీనికి బ్లాక్స్ డిక్రీజ్. సో ఇలా ఈ బేసిక్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇఫ్ మీకు క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ టెక్స్చర్ని 10% యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనకు ఫర్దర్గా ఉంటుంది. క్లారిటీ కోసం కొన్ని వేరే సపరేట్ టూల్స్ ఉన్నాయి. ఒక 10% అండ్ 10 to 15% యాడ్ చేసుకుని సరిపోతుంది. సో ఎక్కువ యాడ్ చేసినప్పుడు మీకు సో డీటెయిల్స్ అనేది చేంజ్ అవుతుంది. సో డిక్రీజ్ చేసిన కంప్లీట్గా లో క్లారిటీలోకి వెళ్ళిపోయింది. అండ్ 100% డిక్రీజ్ చేస్తే ఇమేజ్ కంప్లీట్గా ఓల్డ్ ఇమేజ్ లాగా యాడింగ్ అనేది అయిపోయింది. సో దానికోసం మనకు సో లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ ఒక 10 to 15%. అండ్ డిహెచ్ కూడా మనకు డార్క్నెస్నే క్రియేట్ అనేది చేస్తుంటాం. సో ఇంక్రీజ్ చేస్తుంటే ఇమేజ్ కంప్లీట్గా డార్క్నెస్ అండ్ డిక్రీజ్ చేస్తుంటే వైట్నెస్. సో లిటిల్ బిట్ డార్క్నెస్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డిహెచ్ కూడా మనకు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఈ వాల్యూస్ మనకు 15 బిలోనే ఉండాలి. అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో మనకు బేసిక్ కలర్ గ్రేడింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మీరు కలర్ గ్రేడ్ చేసుకుంటే ఎలాంటి ఇమేజ్ అనేది క్వాలిటీ లాస్ అనేది ఉండదు. సో ఎందుకంటే మనకు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బేసిక్ కలర్ గ్రేడింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇమేజ్ హెయిర్స్ అనేది డార్క్గా ఉన్న ప్లేస్లో మనకు బ్లాక్స్ యాడ్ చేసాం కాబట్టి సో ఇంకా థిక్ బ్లాక్లో కూడా మనకు కన్వర్ట్ అయిపోయింది. సో దీనికి మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు
డబల్ క్లిక్ కెమెరా ఫిల్టర్. సో ఈ వాల్యూస్ సేమ్ అలానే ఉంటాయి. సో తర్వాత ఏదైనా అడ్జస్ట్మెంట్, కాంట్రాస్ట్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా, ఇఫ్ బ్రైట్నెస్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా, సో లిటిల్ బిట్. సో ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ పైన మనకి బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ ని ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తే ఇంక్రీజ్ అండ్ బ్యాక్ కి మూవ్మెంట్ చేస్తే డిక్రీజ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ వైబ్రెన్స్ అండ్ సాచురేషన్స్ ఉంది కదా, ఏదైతే ఉన్న కలర్స్ ని మనకు ఇంకా కలర్ఫుల్ గా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్స్ అండ్ బ్లూ కలర్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనకి ఇంకా కలర్ ఎన్హాన్స్ చేసుకోవాలి, థిక్ గ్రీన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఏదైనా ఉన్న కలర్ ని హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వైబ్రెన్స్ అండ్ సాచురేషన్స్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా సో ఇంక్రీజ్ ఫుల్ గా ఇంక్రీజ్ చేయండి అండ్ సాచురేషన్ కూడా ఫుల్ గా ఇంక్రీజ్ చేయండి. సో ఆల్రెడీ ఉన్న కలర్స్ ని మనకు ఇంకా హైలైట్ అనేది చేస్తుంది. సో డిక్రీజ్ కి వైబ్రెన్స్ డిక్రీజ్ అండ్ సాచురేషన్ డిక్రీజ్. సో ఆల్రెడీ ఉన్న కలర్స్ ని కంప్లీట్ గా ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లాగా కన్వర్ట్ అనేది చేసాం మనం. సో 0% అంటే సో ఇక్కడ మాన్యువల్ గా మీరు టైప్ కూడా చేసుకోవచ్చు. సో కీబోర్డ్ లో మనకు 0 అని టైప్ చేస్తే మాన్యువల్ లోకి వచ్చేస్తుంటది. సో దీన్ని కూడా బేస్డ్ ఆన్ ఫోటో, ఇది స్కిన్ కి కూడా అప్లై అవుతుంటది. సో స్కిన్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ కి ఎక్కువ అప్లై అవ్వకుండా మనకు మూవ్మెంట్ అని చేసుకోవాలి. సో వైబ్రెన్స్ సో ఎక్కువ రెడ్ స్కిన్ అనేది యాడ్ అవ్వద్దు, బ్రైట్ గా ఉండాలి స్కిన్ అనేది వైట్ గా. సో ఎక్కడైతే రెడ్ స్కిన్ అప్లై అవుతుందో అక్కడ నుండి మీరు డిక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 100% యాడ్ చేసినప్పుడు స్కిన్ అనేది రెడ్ లోకి చేంజ్ అయిపోయింది. సో డిక్రీజ్ చేసుకుంటూ యాడ్ అవుతాయి. సో ఈ ఏరియాలో మనకు స్కిన్ అనేది వైట్ లోనే ఉంది మనకు. అండ్ నెక్స్ట్ వైబ్రెన్స్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసేసి ఇక్కడ మనకు బేసిక్ టూల్ పైన బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఐ బటన్ ఉంది కదా, విజిబిలిటీ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాచురేషన్స్ కూడా సేమ్ మనకు డిక్రీజ్ కి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలా అవుతుంది అండ్ ఇంక్రీజ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ అనేది ఇంకా ఎక్కువ హైలైట్ అని అవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇలా లైట్ గా ఉన్న ఫొటోస్ ని మనకు కాంట్రాస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇమేజ్ కి సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, సో దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ డబల్ క్లిక్. సో వాల్యూస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ లో ఉండదు. సో ఇంక్రీజ్ లో ఉంటే మనకు సో కంప్లీట్ గా ఎక్స్పోజర్ ఎక్కువ యాడ్ చేసి ఇలా లైట్నెస్ యాడ్ అవుతుంటది. సో డిక్రీజ్ ఇంకా బ్రైట్నెస్ చేసుకోవాలనుకుంటే చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా స్టార్టింగ్ లో క్లోజ్అప్ కి మూవ్ డౌన్ చేయండి అండ్ ఫ్రంట్ కి ఫార్వర్డ్ చేయండి అండ్ లిటిల్ బిట్ డిక్రీజ్ చేసుకుంటూ రండి. సో ఇక్కడైతే మీకు పర్ఫెక్ట్ ఏరియా కనిపిస్తుందో సో మరి బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉండదు, మరి లోగా కూడా ఉండదు. సో మీడియం లెవెల్లో. సో ఎక్కువ ఇంక్రీజ్ చేసినప్పుడు ఒక 1 ఎబో యాడ్ చేసినప్పుడు మనకు ఏదైతే హెయిర్స్ ఉందో ఆ హెయిర్స్ ఏరియాలో కూడా మీకు వైట్ ఏరియా అనేది అప్లై అవుతుంది. సో అలా కాకుండా మీకు డిక్రీజ్ చేసుకుంటే 1 బిలోనే ఉండాలి మనకు 65-70%. సో బేస్డ్ ఆన్ ఫోటో ఇవి మనకు ఫిక్స్డ్ గా ఉండవు. అండ్ నెక్స్ట్ కలర్ మిక్సర్. సో డీటెయిల్స్ మనకు స్కిన్ స్మూతనింగ్ యాడ్ చేసుకోనికి. సో ఇది ఆల్రెడీ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది ఫోటో, ఇది వాట్సాప్ ఇమేజ్ లో వచ్చింది. సో ఇఫ్ ఆల్రెడీ హై క్లారిటీలో ఉన్న ఫొటోస్ ని స్కిన్ స్మూతనింగ్ చేసుకోవాలంటే మనకు ఇక్కడ నాయిస్ రెడ్యూషన్ ఉంది కదా, సో ఫ్రంట్ కి మూవ్మెంట్ చేసుకుంటే మనకు స్కిన్ స్మూతనింగ్ అనేది యాడ్ అవుతుంది. సో ఒక 10%, 10-20%. సో ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ బ్లర్ లాగా యాడ్ అవుతుంటది. సో లిటిల్ బిట్ స్మూతనింగ్ చేసుకోవాలనుకుంటే 15-20%. అండ్ ఇక్కడ షార్ప్నెస్ ఏదైతే ఉందో సో ఇంకా క్లారిటీ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ బ్లర్ గా ఉన్న ఇమేజ్ ని షార్ప్నెస్ ఇంక్రీజ్ చేస్తే 20% యాడ్ చేస్తే బ్లర్ గా ఉన్న ఇమేజ్ ని క్లారిటీ లాగా కూడా మనకు కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ బ్లర్ ఏరియాస్ ఉంది కదా, 20% యాడ్ చేయగానే మనకు డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుంది. సో నెక్స్ట్ సో కలర్ నాయిస్ రెడ్యూషన్. సో కలర్స్ ని ఇంకా కొంచెం బ్లాక్ గా కలర్స్ చేస్తుంటది. సో ఇది కాకుండా నాయిస్ రెడ్యూషన్ అండ్ షార్పనింగ్ యాడింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మీరు జస్ట్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసుకుంటే సో అది మనకు యూజ్ అవుతుందా లేదా అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో కలర్ నైస్ ఇంక్రీజ్ చేస్తుంటే
సో ఆల్రెడీ ఉన్న కలర్స్ ని డార్క్ కలర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫేస్ కలర్ అయినా ఇక్కడ ఉన్న కలర్స్ ని డిక్రీజ్. సో నెక్స్ట్ కలర్ లో ఓకే అండ్ కెమెరా ఫిల్టర్ ని డబుల్ క్లిక్ చేసేసి నెక్స్ట్ కలర్ మిక్సర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, కలర్ మిక్సర్ లో మనకు ఇక్కడ కూడా మనకు హ్యూ ఆప్షన్ ఉంది అండ్ సాచురేషన్స్, సో లూమినస్ ఆల్ ఆప్షన్ అని కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఆల్ అంటే మనకు 1 by 1 ఇక్కడే విజిబుల్ అవుతుంటది. సో హ్యూ అండ్ సాచురేషన్. సో మనకు ఫస్ట్ హ్యూ అంటే ఇందాక మనకు ఏదైనా ఇమేజ్ కలర్స్ ని చేంజ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు హ్యూ అనేది చూసాం కదా. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ లో ఉన్నది ఇంకా డిఫరెంట్ కలర్ లోకి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఇక్కడ హ్యూ పైన క్లిక్ చేసేసి సో ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, సో గ్రీన్ కలర్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు గ్రీన్ ని డిక్రీజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజింగ్ అనేది అవుతుంది. అండ్ ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తే సో థిక్ గ్రీన్ ఆర్ ఇంకా డిఫరెంట్ కలర్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. సో ఇఫ్ మీరు గ్రీన్ కలర్ ఓన్లీ పర్టికులర్ ఏరియా వరకే ఎలాంటి సెలెక్షన్ లేకుండా బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సో కొన్ని బ్లూ కలర్ ఏరియాస్ ఉన్నాయి కదా, సో మళ్ళీ బ్లూ కలర్ ని సెలెక్షన్ చేసుకొని సో బ్లూ ఏరియాస్ అంటే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఈ ఏరియాలో బ్లూ ఉంది కదా, సో ఇది గ్రీన్ లోనే ఉంది ఇంకా కంప్లీట్ గా. ఇక్కడ ఆక్వాస్ కలర్ లో ఉంది. సో దీన్ని కూడా మనకు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఉన్న గ్రీన్ కలర్ ని మనకు ఓన్లీ ఇందాక మనకు సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మనకు ఫేస్ రిలేటెడ్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అయింది కదా, అలా కాకుండా సాచురేషన్స్ అండ్ గ్రీన్ ని సెలెక్షన్ చేసుకొని సో ఏదైతే కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందో ఆ కలర్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఆ కలర్ పైన వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంటే ఓన్లీ ఇప్పుడు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండే ఎక్కువ హైలైట్ అవుతుంది. సో డిక్రీజ్ చేస్తుంటే సాచురేషన్ డిక్రీజ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ లోకి వెళ్తుంటది. అండ్ ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ లాగా కూడా మీరు కన్వర్ట్ అని చేసుకోవచ్చు. సో ఇలా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ వరకు ఇక్కడ లిటిల్ బిట్ సో వాల్యూ 0. సో ఫస్ట్ మనకు సాచురేషన్ గ్రీన్ డిక్రీజ్ 100 -100 అంటే మనకు కంప్లీట్ గా బ్లాక్ అండ్ వైట్ యాడ్ అవుతుంటది. అండ్ లిటిల్ బిట్ ఎల్లో కలర్ కూడా ఉంది మనకు. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఏరియాస్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్లో కలర్ ఉంది. ఇక్కడ ఎల్లో కలర్ ఈ బ్యాక్గ్రౌండ్ లోకి ఉంది. ఎల్లోని డిక్రీజ్ చేస్తే ఎల్లో కలర్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో డిక్రీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఉన్న కలర్స్ ఆక్వాస్ కలర్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని కూడా డిక్రీజ్ చేస్తే కంప్లీట్ గా ఇమేజ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లోకి చేంజింగ్ అనేది అయిపోయింది మనకు. సో మాన్యువల్ లోకి రావాలనుకుంటే 0 0 0. ఓన్లీ గ్రీన్ కలర్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సాచురేషన్ ఇంక్రీజ్ అండ్ ఆక్వాస్ కలర్స్ కూడా ఉంది కాబట్టి ఇంక్రీజ్ అండ్ లిటిల్ బిట్ ఎల్లో కలర్స్ కూడా ఉంది కాబట్టి ఎల్లో ఇప్పుడు డిక్రీజ్ అయితే డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు ఎల్లో కలర్ అనేది మనకు ఫేస్ లో కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో -0%. ఇలా లో లైట్ ఉన్న ఫోటోని మనకు యాడింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకు ఆల్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ 1 by 1 ఉంది కదా, ఇక్కడ సైడ్ బై సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్ క్లిక్ చేస్తే సో ఫస్ట్ హ్యూ అండ్ సాచురేషన్స్ అండ్ రెడ్స్ అండ్ ఆరెంజ్ సాచురేషన్ లూమినస్. సో లాస్ట్ లో ఉన్న మనకు లూమినస్ యూజింగ్ కి సో ఆల్రెడీ ఉన్న సింగిల్ కలర్ వరకు ఇది కలర్ మిక్సర్ అంటే ఓన్లీ సింగిల్ కలర్ పైన మనకు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ పైన ఆరెంజ్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఆరెంజ్ లైట్ ఎఫెక్ట్ ని ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ బ్యాక్ కి మూవ్మెంట్ చేస్తే డిక్రీజ్ అనేది అవుతుంది. సో ఇలా లిటిల్ బిట్ బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సెలెక్టెడ్ పార్ట్స్ వరకు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ క్రియేట్ చేసినప్పుడు మనకు ఇలా క్లారిటీ అనేది మిస్ అవుతుంటది. సో దానికోసమే మనకు బేసిక్ లో ఇక్కడ ఉన్న బేసిక్ లోనే మనకు ఫేస్ కి బ్రైట్నెస్ వాటిని యాడింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్ కూడా మనకు చేంజ్ చేస్తుంటే క్లారిటీ అనేది లాస్ అనేది అవుతుంటుంది. సో దీని ఏరియాలో సో ఇది మనకి ఎక్కువ యూజింగ్ అనేది అండ్ యాడ్ చేసుకోవాలంటే లిటిల్ బిట్ ఒక 1 to 5% బ్రైట్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా, సో ఆరెంజ్ బ్రైట్నెస్ చేసుకోవాలంటే ఒక 1 to 5% లిటిల్ బిట్ బ్రైట్నెస్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. ఏ కలర్స్ కైనా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ గ్రీన్ కాకుండా ఇక్కడ పర్పుల్ కలర్స్ బ్లూ కలర్స్ ఉంది కదా, సో బ్లూ కలర్స్ కూడా మీరు
కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సాచురేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యూఎన్లో కూడా మనకు సో మెజెంటా కలర్స్, ఇక్కడ మెజెంటా కలర్ ఉంది కదా, సో మెజెంటా కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఓన్లీ ఆ ఏరియాస్ ఎక్కడైతే మెజెంటా కలర్స్ ఉంటుందో ఆ ఏరియానే చేంజింగ్ అనేది అవుతుంది. సో పర్పుల్కి కలర్ కన్వర్ట్ అయిపోయింది మనకి. సో ఇలా కూడా కలర్స్ అని చేంజ్ చేసుకోనికి ఈ హ్యూ అండ్ సాచురేషన్ కలర్ మిక్సర్లో యూజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఇంక్రీజ్ చేసిన కలర్ని సో ఇంకా థిక్ కలర్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు సాచురేషన్స్లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే మన వాల్యూని ఫ్రంట్కి డౌన్కి మూవ్మెంట్ చేసుకుంటే సో ఓన్లీ ఆరెంజెస్ అంటే మనకు స్కిన్ కలర్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి సో లైట్ అండ్ ఆరెంజ్ కంప్లీట్గా మనకు స్కిన్ టెక్స్చర్ ఉంది ఆరెంజ్లో. సో రెడ్ కలర్గా స్కిన్ని కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా ఓన్లీ స్కిన్ వరకే మనకు చేంజ్ అనేది అవుతుంది. సో ఎక్కువ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు ఇలా సో క్లారిటీ అనేది ఇలా బాక్స్ టైప్లో లాసింగ్ అనేది అవుతుంటుంది. అలా కాకుండా ఓన్లీ సింగిల్ కలర్ వరకే యాడింగ్ అనేది చేయండి. సో ఎందుకు ఇలా యాడ్ అవుతుంది అంటే సో ఇక్కడ లిటిల్ బిట్ ఎల్లో కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది. సో ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు ఓన్లీ ఈ పిక్సెల్స్ వరకే మనకు సెలెక్ట్ అవ్వడం వల్ల సో ఇక్కడ కలర్ వేరియేషన్ ఉంది అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్ వేరియేషన్ ఉంది. సో దానికోసం మనకు ఈ ఆప్షన్ అనేది మనకు ఇలా బాక్స్ లాగా వస్తుంటుంది మనకు ఇల్యూమినాస్లో అయినా దేంట్లో అయినా మనకు. సో లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఎలాంటి యాడింగ్ అనేది ఉండదు. అండ్ సాచురేషన్స్ స్కిన్కి కాకుండా బ్యాక్గ్రౌండ్స్కి రిలేటెడ్ ఇక్కడ ఉన్న గ్రీన్ కలర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఏ బ్లూ కలర్ అయినా గ్రీన్ అయినా సో దానికి అప్లై చేసుకోవచ్చు. స్కిన్ రిలేటెడ్ వాటికి ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే స్కిన్కి అప్లై అవుతుంటుంది. సో ఆరెంజ్ అండ్ రెడ్స్ కాకుండా సో వేరే కలర్స్ ఏవైనా అప్లై చేసుకోవచ్చు. సో రెడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్కిన్లో సో ఏదైనా పార్ట్లో మనకు రెడ్ కలర్ ఉంటే ఆ కలర్ కూడా మీకు చేంజింగ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలనుకున్నా తర్వాత మనకు రిమూవ్ చేసుకోవచ్చు ఈ కలర్స్ని. సో క్లిక్ అని ఓకే. సో దీనికి ఇక్కడ మాస్కింగ్ ఆప్షన్ ఉంది కదా, ఏదైనా మనకు ఒక పార్ట్స్ వరకు రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో మల్టిపుల్ లేయర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మాస్కింగ్ యాడ్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ ఎఫెక్ట్ ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ కలర్ అప్లై చేస్తే ఆ మాస్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది మనకి. ఇక్కడ ఫేస్ వరకు కూడా మనకు ఏదైనా అనుకున్నప్పుడు సో ఇలా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఇమేజ్. ఇలా ఎఫెక్ట్ ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు మాస్కింగ్ నుండి. అండ్ పెంటోల్ తోటి సెలెక్షన్. సో ఇలాంటి డార్క్ ఫొటోస్ పైన వర్కింగ్ అనేది చేయండి. ఇంకా కొన్ని డార్క్ ఇమేజెస్ పంపిస్తాను మీకు. సో పెంటోల్ తోటి సెలెక్షన్ చేసుకొని సో ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఇమేజ్ ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్. ఇది మనకు సో ఎట్లా చేంజ్ చేస్తుంది మనకి ఇక్కడ ఫేస్ కంప్లీట్ గా లైట్ లో ఉన్న ఒరిజినల్ డీటెయిల్స్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది ఇక్కడ. సో లో లైట్ లో ఉన్న ఫొటోస్ కూడా మనకు ఇలా చేంజెస్ అనేది చేసుకోవచ్చు. సో నార్మల్ గా మనకి ఇంత వర్క్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ఫొటోస్ లో క్లారిటీ ఉన్న ఇమేజెస్ కే మనకు సో ఇవన్నీ క్లారిటీ ఉన్న ఇమేజెస్ ఉంటాయి కాబట్టి సో ఈ కెమెరాలో తీసిన ఫోటో సో స్కిన్ స్మూతనింగ్ చేసుకోవాలనుకునేటప్పుడు కంట్రోల్ ఎంతో న్యూ ఫైల్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కంట్రోల్ జే బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఫిల్టర్ లో కెమెరా ఫిల్టర్ షిఫ్ట్ కంట్రోల్ ఏ క్లిక్ చేసిన వస్తుంటుంది, లేదంటే జస్ట్ ఒకసారి కెమెరా ఫిల్టర్ పైన క్లిక్ అని చేయండి. అండ్ ఆల్రెడీ బ్రైట్నెస్ ఉన్న ఇమేజెస్ కి సో వీటిపైన మీకు ఇంకా స్కిన్ స్మూతనింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా, సో డీటెయిల్స్ ఆప్షన్స్ లో సో లిటిల్ బిట్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఫొటోస్ కి మళ్ళీ 1% ఎబోవ్ ఇంక్రీజ్ చేస్తుంటే సో ఎక్కువ బ్రైట్నెస్ అనేది యాడ్ అవుతుంది. చూడండి 0.70 యాడ్ చేసినా కానీ కంప్లీట్ గా ఇమేజ్ అంతా బ్రైట్నెస్ అండ్ డ్రెస్ రిలేటెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్రైట్నెస్ ఎక్కువ యాడ్ అవుతుంది. సో దానికోసం డిక్రీస్ బేసిక్ మనకు 0 నుండి 15 to 20%, 30%. అండ్ కాంట్రాస్ట్ కూడా
ఇంక్రీజ్ చేస్తుంటే మనకి ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంటే ఇలా రెడ్నెస్ లోకి యాడ్ అవుతుంటది. సో అలా కాకుండా ఓన్లీ ఒక 10% బిలో 5 to 10%. సో ఏదైనా వాల్యూని సో 10 to 15% వరకే యాడింగ్ అనేది చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసినప్పుడు ఇలా కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఒక 10% హైలైట్స్. సో ఏదైతే మనకు ట్రెసెస్ సర్ఫేసెస్ లో ఇక్కడ లైటింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉందో అండ్ ఇక్కడ ఉన్న హైలైట్ ఏరియాస్ ని ఇంకా హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి డస్ట్ కలర్ లో ఎక్కువ వైట్ కలర్ లో లైటింగ్ అనేది ఎక్కువ ఉంది. సో కంప్లీట్ గా ఇంక్రీజ్ చేసినప్పుడు సో ఈ టెక్స్చర్ అనేది మిస్సింగ్ అనేది అయిపోయింది మనకు. ఓన్లీ డ్రెస్ కనిపించట్లేదు, ఓన్లీ ఒక వైట్ కలర్ బ్రషింగ్ చేసినట్టు మనకు ఫీల్ అనేది ఉంది. సో అలా కాకుండా సో డీటెయిల్స్ అనేది కనిపించాలనుకున్నప్పుడు డిక్రీజ్ చేసుకుంటే డ్రెస్ లో ఉన్న డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అనేది అవుతాం మనకు. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. అండ్ ఇక్కడ ఉన్న డ్రెస్ లో ఉన్న డీటెయిల్స్ కూడా మనకు సో ఇంక్రీజ్ లో ఉంటే క్లారిటీగా కనిపించట్లేదు, అండ్ డిక్రీజ్ చేసుకుంటే ఈ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అండ్ షాడోస్, మనకి ఎక్కడైనా ఇమేజ్ లో షాడోస్ ఉంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ షాడోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ట్రీ రిలేటెడ్ లో ఎక్కువ షాడో అనేది ఉంది. సో ఫేస్ కన్నా ముందు ట్రీ రిలేటెడ్ షాడో ఎక్కువ ఉంది కాబట్టి షాడోస్ ని ఇంక్రీజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న షాడోస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కొంచెం మనకి ఇక్కడ ఈ ఏరియాలో కూడా షాడోస్ అనేది యాడింగ్ అనేది. సో ఫ్రంట్ నుంచి మనకి పై నుండి లైటింగ్ వస్తుంటుంది కదా, సో ఈ ఏరియాలో కూడా మనకు షాడోని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో షాడోస్ ని ఇంక్రీజ్ చేస్తే ఆల్రెడీ డార్క్ గా ఉన్న ఇమేజ్ ని లైట్ లోకి కన్వర్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ ఈ ఏరియాలో మనకు పైనుండి షాడో అనేది లైటింగ్ లో లైటింగ్ ఉంది కాబట్టి క్లిక్ ఆన్ షాడోస్. ఇలా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ లో ఉన్న ఏదైనా షాడోస్ ఉంటే ఇంక్రీజ్ కూడా అవుతుంది. సో డిక్రీజ్ చేస్తే కంప్లీట్ గా బార్ డార్క్ కలర్ అండ్ ఇంక్రీజ్ చేస్తుంటే లిటిల్ బిట్ బ్రైట్నెస్ కూడా యాడింగ్ అవుతుంది. సో ఇది కూడా ఒక 10%. అండ్ నెక్స్ట్ సేమ్ వైట్స్, ఆల్రెడీ ఉన్న కలర్ ని ఎక్కువ వైట్ చేసుకోవాలనుకుంటే వైట్ అండ్ డిక్రీజ్ చేస్తే డార్క్. సో ఇలా కంప్లీట్ గా కూడా ఆల్రెడీ బ్రైట్ గా ఉన్న ఇమేజ్ ని ఇంకా డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇలా లైట్నెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ లైటింగ్ నెస్ ఉంటే అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో బ్లాక్స్ ని కూడా సో ఆల్రెడీ ఉన్న బ్లాక్ ఏరియాస్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంటే వైట్నెస్ యాడ్ అవుతుంది, అండ్ డిక్రీజ్ చేస్తే బ్లాక్నెస్ అని యాడ్ అవుతుంది. అండ్ ఫేస్ కూడా కంప్లీట్ గా బ్లాక్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో అలా కాకుండా సో బేస్డ్ ఆన్ ఫోటో -10%, 10 to 20. ఈ వైట్స్ కూడా 10 to 20. సో హైలైట్స్ కూడా మనకు సో కంప్లీట్ గా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ హైలైటింగ్ ఎక్కువ ఉన్న ఇమేజ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ టెక్స్చర్స్ అండ్ క్లారిటీ. అండ్ టెక్స్చర్స్ కూడా ఒక 10%. సో లిటిల్ బిట్ క్లారిటీ యాడ్ అవుతుంటుంది, కంప్లీట్ గా యాడింగ్ అనేది అవ్వదు. అండ్ క్లారిటీ కూడా ఒక 10%. అండ్ ఇక్కడ మీరు మాన్యువల్ కూడా టైపింగ్ అని చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ గా ఇంక్రీజ్ చేస్తుంటే ఇలా క్లారిటీ అనేది డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ మనకు లో క్లారిటీలోకి వెళ్ళిపోయింది ఫోటో. సో నెక్స్ట్ వైబ్రెన్స్. సో వైబ్రెన్స్ అనేది మనకు ఇంకా కలర్ఫుల్ గా యాడ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ని అనుకున్నప్పుడు సో ఆల్రెడీ ఉన్న కలర్స్ ఇంకా ఎన్హాన్స్ అనేది అవుతుంది. సో ఇక్కడ డ్రెస్ కలర్స్ అయినా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ అయినా కంప్లీట్ గా 100% యాడ్ చేస్తే కలర్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఫేస్ కూడా ఎక్కువ కలర్ఫుల్ గా యాడ్ అవుతుంది. సో ఓన్లీ ఒక 20%. సాచురేషన్స్ కూడా 20%. పిస్టన్ 15 or 20. సో 20 యాడ్ చేసినా మనకు ఎక్కువ రెడ్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ విజిబిలిటీ టర్న్ ఆఫ్ టర్న్ ఆన్. సో ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉంది అండ్ ఎక్కువ బ్రైట్ గా ఉండాలి, అండ్ రెడ్నెస్ అనేది ఎక్కువ యాడింగ్ అనేది చేయకూడదు. సో ఇలా యాడ్ చేస్తే కంప్లీట్ గా ఇమేజ్ అంతా రెడ్ గా యాడ్ అవుతుంది. సో ఇది కూడా ఒక 15. సో ఇది కూడా ఒక 14-15% బిలో. ఇక్కడ మనకు డీటెయిల్స్ లోకి వచ్చేసి ఆల్రెడీ కలర్ ఫుల్ గా ఉన్న ఫొటోస్ ని ఇలా బేసిక్ కలర్ గ్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు నాయిస్ రిడ్యూషన్ ని ఫ్రంట్ కి మూవ్మెంట్ చేస్తే మనకు స్కిన్ స్మూతనింగ్ అనేది యాడ్ అవుతుంది. జస్ట్ సింగిల్ క్లిక్ తోటి మనకి ఎక్కడైతే ఇలా డాట్స్ పాయింట్స్ ఉన్నాయో
జస్ట్ ఈ నాయిస్ రెడ్యూషన్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు స్కిన్ కంప్లీట్ గా స్మూతింగ్ అనేది యాడ్ అవుతుంది. ఒక ఆయిల్ ఫిల్టర్ ఎఫెక్ట్ కూడా మీకు ఇక్కడే అప్లై అని చేసుకోవచ్చు. కంప్లీట్ గా యాడ్ చేసినప్పుడు ఇమేజ్ బ్లర్రింగ్ లాగా అవుతుంటది, డీటెయిల్స్ అనేది మిస్ అవుతుంటది. అలా కాకుండా ఒక 20%, 20 to 30 ఆర్ 50% కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా డాట్స్ అండ్ డిఫరెంట్ పింపుల్స్ రిలేటెడ్ ఉన్నాయి, స్మాల్ పింపుల్స్ ఉన్నప్పుడు మనకు రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ నాయిస్ రెడ్యూషన్ అనేది యూజింగ్ అనేది అవుతుంది. ఆఫ్టర్ కంప్లీట్ గా ఇమేజ్ లో ఎలాంటి డాట్స్ అనేది లేకుండా స్కిన్ అనేది స్మూత్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. అండ్ ఇలా స్కిన్ స్మూత్ యాడ్ అయిన తర్వాత ఏదైనా లో క్లారిటీగా ఉన్న ఇమేజెస్ ని బ్లర్ అనేది లిటిల్ బిట్ యాడ్ అవుతుంది కాబట్టి షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటే క్లారిటీ అనేది ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు మేము ఇక్కడ ఒక 15% అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఇలా కలర్ గ్రేడ్ చేసుకున్న తర్వాత మనకు ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత కూడా మీరు కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇక్కడ ఉన్న స్కిన్ స్మూతనింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసేసి ఏదైతే నాయిస్ రెడ్యూషన్ ఉందో నాయిస్ రెడ్యూషన్ ఇంక్రీజ్ చేసుకుంటే కంప్లీట్ గా ఇమేజ్ మొత్తం స్కిన్ స్మూతనింగ్ లాగా యాడింగ్ అనేది అవుతుంది. సో ఇలాంటి రఫ్ స్కిన్ ఉన్నా కానీ క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో నార్మల్గా ఎక్కువ పింపుల్స్ రిలేటెడ్ ఏదైనా ఉంటే తర్వాత రాస్టరైజ్ లేయర్ ఆర్ బిఫోర్, సో దీనికన్నా ముందే రాస్టరైజ్ లేయర్ చేసుకొని ఆర్ ప్యాచ్ టూల్ ఆర్ హీలింగ్ బ్రష్ టూల్, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ తోటి మీరు రిమూవ్ కూడా చేస్తారు. అలా క్లిక్ చేస్తుంటే మనకు రిమూవ్ కూడా అయిపోతుంది. సో ఏదైనా లార్జ్ రిలేటెడ్ ఐకాన్స్ ఏదైనా ఉంటే, సో లేదంటే ఒరిజినల్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ని బేసిక్ కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇలా కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఫస్ట్ లో ఒరిజినల్ ఇమేజ్ లో కంప్లీట్ గా లైట్నెస్ ఎక్కువ అయిపోయింది ఈ ఏరియాస్ లో, అండ్ ఫేస్ కూడా స్కిన్ స్మూతనింగ్ లేకుండా రఫ్ గా ఉంది అండ్ లిటిల్ బిట్ క్లారిటీ కూడా లోగా ఉంది. సో దానికి సో నాయిస్ రెడ్యూషన్ అండ్ షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు క్లారిటీ కూడా ఇంప్రూవ్ అనేది అవుతుంది. సో ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ని సో బ్యాక్గ్రౌండ్ లో క్రాప్ చేసుకోవాలనుకుంటే హాఫ్ వరకు క్రాప్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం మీరు సేమ్ ఇమేజెస్ లో ఉన్న ఇమేజెస్ కి కలర్ గ్రేడ్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సో ఆల్రెడీ ఈ ప్లేసెస్ లోనే సేమ్ డే లో దిగిన ఫొటోస్ కి సేమ్ లైటింగ్ సేమ్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది కాబట్టి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటో. సో నెక్స్ట్ ఇమేజ్ కి ఈ ఇమేజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్ ఆల్ట్ క్లిక్ చేసుకొని ఈ కెమెరా ఫిల్టర్ ని ఓన్లీ మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉన్నప్పుడే వర్క్ అవుతుంది. మనకి ఇవి స్మార్ట్ ఆబ్జెక్ట్ ని ఎలాంటిది రిమూవ్ చేయొద్దు. అండ్ ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని ఈ కెమెరా ఫిల్టర్ ని కాపీ టు నెక్స్ట్ లేయర్. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న కలర్ గ్రేడింగ్ అప్లై సో నెక్స్ట్ ఇమేజ్ కి అప్లై అనేది అవుతుంది. ఏదైతే స్కిన్ స్మూతనింగ్ ఉందో అండ్ రిలేటెడ్ సో డౌన్ ఏరియా క్లిక్ చేసుకొని బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ప్రతిదానికి మనకు ఇలా కలర్ గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒక సింగిల్ ఇమేజ్ కి కలర్ గ్రేడ్ చేసుకొని సో ఎన్ని ఇమేజెస్ ఉంటాయి వాటికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలా మనకు వర్క్ అనేది ఈజీగా అవుతుంది. తర్వాత ఫర్దర్ గా మనకి ఏదైనా లిటిల్ బిట్ చేంజెస్ ఏమైనా ఉంటే డబుల్ క్లిక్ చేసుకొని చేంజెస్ నాయిస్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్ మిక్సర్ యూజ్ తోటి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ ని ఒక డిఫరెంట్ కలర్ ఎఫెక్ట్ లోకి యాడ్ చేసుకోవాలనుకున్నా ఇలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కలర్ ని చేంజ్ చేసినప్పుడు ఏదైతే డ్రెస్ కలర్ ఎల్లో ఉందో ఆ కలర్ కూడా మనకు చేంజింగ్ అనేది అవుతుంది. సో ఓన్లీ మనకు పర్టికులర్ ఏరియా వరకే చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఇమేజ్ ని కంప్లీట్ గా సెలెక్షన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో కూడా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు మనకు. సో ఇక్కడ మెజెంటా కలర్స్ ఉంది కదా, సో ఈ కలర్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఆల్రెడీ మెజెంటా నుంచి రెడ్ కి అండ్ పింక్ కలర్స్ కి
ఇలా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ బ్లూ కలర్ వరకు చేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ బ్లూ కలర్, సో ఈ బ్లూని సెలెక్షన్ చేసుకున్నప్పుడు కంప్లీట్ గా మనకు బ్యాక్గ్రౌండ్ లో కంప్లీట్ గా బ్లూ కలర్స్ అనేది యాడ్ అయిపోయింది. సో ఈ కలర్స్ ఇవన్నీ బ్లూ కలర్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనకు ప్రతి కలర్ అనేది చేంజింగ్ అనేది అవుతుంది. సో అలా చేంజ్ అవ్వద్దు అనుకుంటే మనకు ఈ ఏరియా వరకే సెలెక్షన్ చేసుకొని ఈవెంట్ సాచురేషన్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దానికోసం కంట్రోల్ జేతో సెలెక్షన్, పెన్సిల్ తోటి సెలెక్షన్ చేసుకుంటే మనకి ఇంకా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ కంట్రోల్ జేతో కాపీ. సో ఇప్పుడు సపరేట్ గా ఇమేజ్ ఒక కాపీ అనేది క్రియేట్ అయింది. సో దీనికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది అప్లై అనేది అవ్వదు మనకు. సో బ్యాక్గ్రౌండ్ లో మనం ఎలాంటి చేంజెస్ చేసుకున్నా సాలిడ్ కలర్ నుంచి వెళ్ళి మనకు హ్యూండ్ సాచురేషన్స్ కంప్లీట్ గా మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసి ఎలాంటి కలర్ అప్లై చేసుకున్నా మనకు ఫ్రంట్ లో ఉన్న కలర్స్ ఏది చేంజ్ అనేది అవ్వదు. సో ఓన్లీ ఈ పర్సన్ వరకే మనకు ఈ డ్రెస్ వరకే సెలెక్షన్ అవ్వాలనుకున్నప్పుడు సో మిగతాది పెన్ టూల్ ఆర్ ఎరేజర్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకొని పర్ఫెక్ట్ గా ఇక్కడ నేను మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాను. ఇఫ్ మీరు పెన్ టూల్ తోటి ఇలా సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ కట్ చేసిన ఇమేజ్ ఉంది కదా, ఓన్లీ ఈ డ్రెస్ వరకే సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ జే కాపీ ఆర్ మిగతాది కంట్రోల్ షిఫ్ట్ ఐతో ఇన్వర్ట్ సెలెక్షన్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అంతా రిమూవ్ అవుతుంది. సో ఇంకొక కాపీ క్రియేట్ చేసుకోండి, ఆల్ట్ షిఫ్ట్ ఐ, సో ఇన్వర్ట్ సెలెక్షన్. సో ఆల్రెడీ ఇప్పుడు ఓన్లీ ఇమేజ్ వరకే సెలెక్షన్ ఉంది. సో కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్షన్ అయ్యి వీళ్ళని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఐ, ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ గా రిమూవ్ అనేది అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ఈ ఆబ్జెక్ట్ వరకే ఇక్కడ స్మాల్ గా ఐకాన్ లో కనిపిస్తుంది కదా, ఓన్లీ ఈ ఆబ్జెక్ట్ వరకే మీకు ఇక్కడ విజిబుల్ అనే ఉంది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇందులో ఇమేజ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ అండ్ ఈవెంట్ సాచురేషన్స్ క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ కే అప్లై అనేది అవుతుంది. చూడండి, సింగిల్ ఇమేజ్ కే మనకు ఈ ఫిల్టర్ అనేది అప్లై అయింది. సో ఇక్కడ మనకు ఓన్లీ రిలేటెడ్ ఎలాంటి స్కిన్ రిలేటెడ్ గా అప్లై అవ్వదు. సో ఇప్పుడు మన స్కిన్ ని సెలెక్షన్ అనేది చేసుకోలేదు కాబట్టి స్కిన్ కి అప్లై అనేది అవ్వలేదు, ఓన్లీ డ్రెస్ కలర్ చేంజింగ్ అనేది అయిపోయింది. సో ఇది బేసిక్ లెవెల్లో ఇలా కలర్స్ అనేది చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. బ్లూ కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఆల్రెడీ ఇమేజ్ ని డార్క్ కలర్ లోకి మూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇఫ్ మనకి ఇక్కడ మాస్కింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఉన్న ఏరియాని ఇలా రిమూవ్ కూడా చేసుకోవచ్చు పెన్ టూల్ తోటి. సో యాడ్ చేసుకోవాలనుకుంటే బ్రష్ టూల్ తోటి మళ్ళీ వైట్ కలర్ యాడింగ్. ఇది మనకు రేర్ గా ఉంటుంది, ఇట్లాంటి వర్క్స్ మనకి ఎక్కువ రెగ్యులర్ గా ఉండవు. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో ఎవరైనా రిలేటెడ్ డ్రెస్ కలర్స్ ఎక్కువ చేంజింగ్ అనేది ఎవరు అడగరో జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ కోసం యూజింగ్ అనేది చేయండి. ఇలా పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకొని అప్లై చేసుకుని సరిపోతాం. ఇక్కడ మాస్కింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి స్లోగా, సో బ్లాక్ రిమూవ్, వైట్ అప్లై. ఇలా యూ హ్యాండ్ సాచురేషన్ తో సింగిల్ కలర్ వరకు మనకు చేంజింగ్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ మాస్క్ టూల్ తోటి. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో లేదంటే మనకి ఇంకొక ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకు. సో కంప్లీట్ గా ఈ ఏరియాస్ ని సెలెక్షన్ చేసుకొని
సాలిడ్ కలర్. సో మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ లో చేంజ్ చేసుకున్నా మీకు కలర్ కూడా చేంజింగ్ అనేది అవుతుంది. సో ఆల్రెడీ స్కిన్ రిలేటెడ్ ఉన్న ప్లేస్ ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది యూజింగ్ మాస్క్ టూల్ తోటి. సో ఇది సాలిడ్ కలర్స్ తోటి కూడా మనకు హ్యూ అండ్ సాచురేషన్స్ అప్లై చేస్తే ఇక్కడ కూడా మీకు కలర్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ కలర్ ఏదైతే కలర్ యాడ్ చేసుకుంటారో ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ లో కలర్ హ్యూ ఆటోమేటిక్ గా విత్ డీటెయిల్స్ తోటి మనకు ఏదైతే డీటెయిల్స్ ఉందో ఆ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్ గా యాడింగ్ అనేది అవుతుంది. సో తర్వాత కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ డీటెయిల్స్ ఎలాంటి డీటెయిల్స్ అనేది మిస్ అవ్వదు. సో ఇది అడ్వాన్స్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. సో మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ కలర్స్ డార్క్ కలర్స్ చూస్ చేసుకుంటే బెటర్ మనకు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ లోకి కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. పర్పుల్, గ్రీన్ కలర్, కంట్రోల్ చేతో బ్లూ కలర్. ఇలా అన్ని కలర్స్ లోకైనా మనకు చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్ లో మనకు సాలిడ్ కలర్స్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. సో అక్కడైతే మనకు ఓన్లీ ఫోటోషాప్ ప్రొవైడ్ చేసిన కలర్స్ కే చేంజింగ్ అనేది అవుతుంది హ్యూ అండ్ సాచురేషన్స్ లో. ఇక్కడైతే మనకు ఎన్ని కలర్స్ అయినా చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని డార్క్ ఫొటోస్ పంపిస్తాను, వీటి రిలేటెడ్ యాడింగ్ అనేది చేయండి. అండ్ ఏదైనా ఒక పర్టికులర్ ఇమేజ్ ఇమేజ్ ని సెలెక్షన్ చేసుకొని సాలిడ్ కలర్ తోటి మనకు డిఫరెంట్ కలర్స్ అని చేంజ్ చేసుకోండి. లేదంటే ప్రీపిక్ లో కూడా మనకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో ఇంకా కొన్ని డార్క్ ఇమేజెస్ పంపిస్తాను అండ్ మెయిన్ గా ఈ ఇమేజ్ పైన ప్రాక్టీస్ చేయండి. సో ఇలాంటి లో లైట్ ఇమేజెస్ పైన ప్రాక్టీస్ అనేది చేస్తుంటే మీకు ఆల్రెడీ లైటింగ్ పర్ఫెక్ట్ గా ఉన్న ఇమేజెస్ కి మన మొబైల్లో క్యాప్చర్ చేసిన కెమెరాలో క్యాప్చర్ చేసిన ఇమేజెస్ కూడా మీరు ఈజీగా కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ మొబైల్లో అండ్ కెమెరాలో క్లారిటీ చేసిన ఇమేజ్ ఆల్మోస్ట్ మనకు బ్రైట్ గానే ఉంటుంది. సో దీన్ని డిక్రీజ్ అనేది చేసుకుంటే సరిపోతుంది కాంట్రాస్ట్. ఇలాంటి ఫొటోస్ ని మనకు ఈజీగా క్లారిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఐఫోన్స్ వీటిలో ఫొటోస్ లో దిగిన ఫొటోస్ కి వీటికి లిటిల్ బిట్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఇట్లాంటి కొన్ని ఫొటోస్ పంపిస్తాను, వాటిపైన ప్రాక్టీస్ చేసి రేపటి క్లాస్ లో షేర్ చేయండి. సో ఇంకా కొన్ని లిక్విఫై అండ్ ఫిల్టర్ గ్యాలరీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేద్దాం రేపటి దాంట్లో. ఓకే, థ్యాంక్ యూ.